వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇప్పుడు దాకా రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ చేశాము. ఇక్కడ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అని ఉంది. అంటే ఈరోజు నుంచి ప్రపోర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ రేషియోస్కు ప్రపోర్షన్స్కి సంబంధం ఉంది, అందుకే రేషియో అండ్ ప్రపోర్షన్ అన్నారు. ఏంటంటే ఇప్పుడు A:B ఇది రేషియో, A:B ఈజ్ ఈక్వల్ టు C:D ఇది ఇంకో రేషియో. ఈ టూ రేషియోస్ ఈక్వల్ అయితే మనం ఏమని చెప్తామంటే A,B,C అండ్ D ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్తామన్నమాట. ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్ టు C:D, ABC అండ్ D ఆర్ ఇన్ ప్రపోర్షన్ చెప్తాము. దీన్నేమో ఫస్ట్ ప్రపోర్షన్ అంటారు, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్ ప్రపోర్షన్. తర్వాత ఈ మధ్యలో ఉండే రెండు నంబర్స్ని, ఈ రెండింటిని మీన్స్ అంటారు. మిడిల్లో ఉన్నాయి కాబట్టి మీన్స్, మధ్య మొదల్లో. ఈ చివర్లో ఉండే ఎక్స్ట్రీమ్స్లో ఉండే వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. ఇక్కడ B అండ్ C, BCలు మీన్స్, A,Dలు ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ ఒక రూల్ ఉందన్నమాట. ఇప్పుడు టూ రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే A:D ఈజ్ ఈక్వల్ టు B:C. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. A:D ఈజ్ ఈక్వల్ టు B:C. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. మధ్య రెండింటి ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు చివరి రెండింటి ప్రోడక్ట్కు సమానము. తర్వాత దీన్ని ఫస్ట్ ప్రపోర్షనల్, దీన్ని సెకండ్, దీని అంటే ఇక్కడ ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయంటారు కదా. ఇది ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ అంటారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ప్రాబ్లం ఎట్లా ఇచ్చారు? ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 6:8:12 అని ఇచ్చారు. కానీ కరెక్ట్గా చెప్పాలంటే ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 6, 8 and 12. ఫస్ట్ ప్రపోర్షన్ అడిగారు కాబట్టి ఈ ప్రపోర్షన్ 4 నంబర్స్లో ఫస్ట్ది లేదన్నమాట. సో ఫస్ట్ ప్రపోర్షన్ ఎక్స్ అనుకోవాలి, సెకండ్, థర్డ్, 12, ఫోర్త్. ఈ ఆర్డర్ మాత్రం చేంజ్ చేయకూడదు. ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ ప్లేస్లో ఉండే నంబరు, ఇది ఫస్ట్ కాదన్నమాట. ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 6:8:12 అని ఇచ్చారు, కానీ రేషియో కాదు, ఇది ఇట్లా ఇవ్వాలి. సరే, ఫస్ట్ ప్రపోర్షన్ అంటే ఎక్స్. ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది మిడిల్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని మనకు తెలుసు కదా. కాబట్టి x:12 ఈజ్ ఈక్వల్ టు 6:8 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 6:8/12. సో 6 1s 6 2s 12. సో 8/2 అంటే 4, 2 1s 2 4s. సో x ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట. అంటే 4, 6, 8 and 12 ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం మళ్ళీ ప్రాపర్టీ. ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అనేది సరిపోయిందా లేదా. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే 4 × 12, 12 4s are 48, 6 8s. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 6 8s, 6 8s are 48. దేర్ఫోర్ సరిపోయింది కాబట్టి 4 ఈజ్ ద ఫస్ట్ ప్రపోర్షన్. సో అదనమాట, అట్లా ఇస్తారు. ఇట్లా ఇచ్చి ఫస్ట్ ప్రపోర్షన్ అంటే దీనికి ముందు ఉండే నెంబరు అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4, 12, 24. ఇలా ఇస్తే థర్డ్ ప్రపోర్షను థర్డ్ ప్లేస్లో ఎక్స్ పెట్టుకోవాలన్నమాట. అంటే 4:12 ఈజ్ ఈక్వల్ టు x:24 అని అర్థము. ఆర్ 4, 12, x అండ్ 24 ఆర్ ఇన్ ప్రపోర్షన్. అవన్నీ ప్రపోర్షన్లో ఉన్నవి. ఈ విధంగా 4 నెంబర్లు ప్రపోర్షన్లో ఉన్నప్పుడు మనకు తెలుసు కదా ప్రాపర్టీ. ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్. ఫస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద మీన్స్ తీసుకున్నాము, 12 × x ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్ 4 × 24. ఇక్కడే క్యాన్సిల్ చేద్దాం. 12 1s 12 2s 24. Therefore x is equal to 4 × 2 8. So third proportion is 8. 8 అనేది కరెక్ట్. నెక్స్ట్ ఫైండ్ ద ఫస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ 9, 5 and 3. ఈ 3తో పాటు ఫస్ట్ ప్రపోర్షన్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఎక్స్ పెట్టుకొని x 9, 5, 3
ఈ 4 ప్రపోర్షన్లో ఉంటాయి. ఇక్కడ ప్రాపర్టీ యూజ్ చేయండి. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని ఎక్స్ కనుక్కోండి. దట్ ఈస్ ది ఫస్ట్ ప్రపోర్షన్. అది ఇది హోంవర్క్. మీరు ఆన్సర్ కామెంట్స్లో చూపించండి.